ఒంటిమిట్టలో మండల సర్వసభ్య సమావేశం ముఖ్య అతిథులు ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి, ఎంపీపీ అక్కి లక్ష్మీదేవి. రాజంపేట్ నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. నీతి నిజాయితీకి మారుపేరు మరియు మన వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంతో విధేయుడిగా కష్టపడిన వ్యక్తి స్వర్గీయ వైఎస్ ఎంపీపీ గెడ్డం జనార్దన్ రెడ్డి గారు ఈ రోజు మన మధ్యలో లేకుండా పోవడం మన దురదృష్టకరమని రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడా వెంకట మల్లికార్జున గారు తెలిపారు. వేసవి కాలం నుండి ప్రజలను కాపాడేందుకు ప్రణాళికలు సిద్ధం చేయండి. ఒంటిమిట్ట మండలంలో కొత్తగా మంజూరైన ఇంటి స్థలాలు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఒంటిమిట్ట వేసవి కాలం ప్రారంభమైనందున సూర్యుడి ప్రతాపం నుండి ప్రజలను కాపాడేందుకు ప్రణాళికలను మండల అధికారులు సిద్ధం చేసుకోవాలని రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడా వెంకట మల్లికార్జున రెడ్డి ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రమైన ఒంటిమిట్టలో గల మండల పరిషత్ కార్యాలయం నందు నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు హాజరయ్యారు. సమావేశం ప్రారంభానికి ముందు సభలో స్వర్గీయ వైఎస్ ఎంపీపీ గడ్డం జనార్దన్ రెడ్డి గారి మృతి పట్ల 2 నిమిషాల పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు మౌనం పాటించి ఆయనను తలుచుకుంటూ కొన్ని మంచి మాటలను చెప్పుకొచ్చారు. అనంతరం సభ ప్రారంభం కావడంతో మండలంలోని పలు శాఖల సమస్యలను, వాటి పరిష్కారాల గురించి ఎమ్మెల్యే గారు అధికారులతో చర్చించారు. ఇందులో ముఖ్యంగా పెన్నపేరూరులోని 7వ విడత భూ పంపిణీ, అలాగే పెన్నా నదిలో ఉన్న సిపిడబ్ల్యూసి నీటి సరఫరా సమస్య గురించి, చిదరాజుపల్లె, చిన్న కొత్తపల్లె, నడవకాటిపల్లెలో గత కొద్ది రోజుల కిందటి నుంచి ఉన్న తాగునీరు సమస్యల పరిష్కారాన్ని గురించి ఆర్డబ్ల్యూఎస్ఏఈ చర్చించారు. అనంతరం ఒంటిమిట్ట మండలంలో కొత్తగా మంజూరైన ఇంటి స్థలం పటాలను ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మండల అధ్యక్షురాలు లక్ష్మీదేవి, ఉప మండల అధ్యక్షురాలు గీత, గిడ్డంగుల శాఖ రాష్ట్ర డైరెక్టర్లు ఆకేపాటి వేణుగోపాల్ రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు రాచగుడిపల్లి, నల్లగొండు, లక్ష్మీదేవి, నారాయణ రెడ్డి, అధికారులు, ఎండీఓ రామచంద్ర, బీఆర్టీఓ కుమార్, రంగయ్య, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, డీఎస్పీ షరీఫ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ పురుషోత్తం రాజు, ఒంటిమిట్ట ఎస్ఐ మధుసూదన్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జనార్దన్ రెడ్డి అన్న చేసిన తోడ్పాటు ఎంతో ఉందని నేను భావిస్తున్నాను. సో అతను చేసిన మంచి రూపంలో మనందరి మనసులో ఎప్పుడు ఉంటారని నేను భావిస్తున్నాను. సో ఇప్పుడైతే ఎవరు రాలేదు, ఎమ్మెల్యే సార్ వచ్చే వరకు కూడా 9,597 ఇచ్చాము సార్. ఇందులో ఇప్పటికీ మనకు 6 ఎంపీల ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందా, ఇందులో వరకు 3,742 కార్డులకు డిస్ట్రిబ్యూషన్ జరిగింది. మొత్తం 39% ఉంటాయి. ఈ మనం 18 తేదీలోపు మొత్తం డిస్ట్రిబ్యూషన్ అయితే 89% తగ్గించుకుంటాం. అదేవిధంగా మనకి ఎన్పిఐకి సంబంధించిన నేషనల్ నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళకు సంబంధించి మొత్తము 344 మందికి మనం ఇంటి పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించాము సార్. మొత్తము ఇందులో 262 మందికి ఈకేవైసీ చేయించాము. మిగిలి ఉన్నారు కానీ మన వారికి చేయించాలి సార్, అవి చేయించాను సార్. ఈరోజు పట్టాలు డిస్ట్రిబ్యూషన్ తమ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయించాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి గారికి, ఎంపీపీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, అధికారులకు, ఎంపీ సభ్యులకు, సర్పంచులకు, పాత్రికేయులకు, అధికారులకు, అనధికారులందరికీ నా వందనం. మనకు ఒంటిమిట్ట ఎంపీ చిత్రాజుపల్లి ఎంపీటీసీగా ఉండి ఒంటిమిట్ట మండల ఉపాధ్యక్షుడు, ఇన్ఛార్జ్ మండల అధ్యక్షుడిగా ఉన్న గడ్డం జనార్దన్ రెడ్డి దివంగతుడు అనే విషయం. వాడు ఉన్నంతవరకు చాలా ధైర్యంగా ఉంటామని వచ్చినాడు. ప్రతి ఒక్కటి స్పోర్టివ్గా తీసుకొని ముందుకు సాగుతా అన్నాడు. నన్ను మరి మామ నువ్వు పెద్దవాడివి, నువ్వు ముందుంటే నేను వెనకలుంటేస్తా, నీకు అన్ని అర్గాలు అందిస్తూ ఉంటాను అని చెప్పి ఎంతో బాధ్యతగా ఉండేవాడు. అటువంటి వాడు చనిపోవడం. సో జగన్ మామయ్య మాకు షూ ఇచ్చారు, సాక్స్ ఇచ్చారు, బెల్ట్ ఇచ్చారు, డ్రెస్ ఇచ్చారు, యూనిఫామ్ ఇచ్చారు, కానీ కూర్చోడానికి టేబుల్స్ లేవని చెప్తున్నారు. షూ వేసుకొని కింద కూర్చోడానికి వీలవట్ లేదని విద్యార్థులు అందరూ బాధపడుతున్నారు. సో దానికి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే వరకు పిల్లలకి టేబుల్స్ అరేంజ్ ఇంతకుముందు ఆరోగ్య నిమిషం
మెట్రిక్ స్కూల్స్లో 3-4 వేతనంతో అది మధ్య అవి షార్టేజ్ ఉంటాయి. తర్వాత మొట్టిమిట్ హై స్కూల్ నాబార్డు కింద వచ్చింది సార్. అది నాబార్డు కింద అమౌంట్స్ ఏమో వచ్చినాయి. అయితే లాస్ట్లో డబ్బులు సరిపోలేదని వాళ్ళకు ఫర్నిచర్ లేదు. ప్రతి సంవత్సరం సొంత ఖర్చులతో ప్రైవేట్ పాఠశాల నుంచి ఫర్నిచర్ ఎగ్జామ్స్ ఇస్తున్నాం సార్. ఎగ్జామ్స్ ఎందుకంటే కింద కూర్చొని రాయకూడదు పిల్లలు కూడా. అది కూడా పెద్ద ఇబ్బంది పడుతుంది. అయితే నాబార్డు దాదాపు 10 లక్షల రూపాయలు పైన అవుతుంది సార్. దాదాపు 200 రూపాయలు కావాలి. ఎవరైనా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఏమైనా చూద్దాం. నాకు ఒకసారి డీటెయిల్స్ ఇవ్వండి. ఇప్పుడు ఆమె గీత చెప్పినట్టు వాళ్ళ స్కూల్ కూడా చూడండి. నాకు ఇవ్వండి డీటెయిల్స్. ఆయనకు మా ఏపీటీసీ పక్షాల తరఫున శాస్త్రాంగ దండ ప్రమాణాలతో ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మనందరిలో ఒకరిగా ఉండి ఏదో అకస్మాత్తుగా చనిపోయినటువంటి గంటల జనార్దన్ గారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మన మండలము వివిధ శాఖలలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా మంచి పట్టుదలతో తీర్చుతో పనిచేసి మన మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని ఆశిస్తూ ఒక చిన్న విన్నపం మా ఎమ్మెల్యే గారికి 7వ విడత పెనపేరూరు అసైన్మెంట్ కమిటీలో దాదాపు 130 మంది పేర్లు ఆ రోజు జరిగిపోయాయి. అందులో 70 మంది పేర్లు ఆన్లైన్ దాంట్లో వచ్చింది. తర్వాత బాత్రూమ్లో ఇచ్చినారు. మిగతా ఒక 70 మందిలో 60 మందిలో బాబులు తీసిపోయినారు. ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి నేను చెప్పడం ఏమిటంటే ఎంఆర్ఓ గారికి చెప్పో లేకపోతే ఆర్డీఓ గారికి చెప్పో ఆ 70 మందిని అంటే దానికి మామూలుగా అంతా అయిపోయింది సార్. అది ఏం చేయలేదు. నేను మిమ్మల్ని కూడా చూస్తాను. ఆ లిస్టు తీసుకొని వస్తే ఏమున్నాయి పెండింగ్ ఉన్నాయి అది ఇస్తే దాని గురించి మాకు తప్పకుండా. తర్వాత ఒక మాట చెప్పాడు.